అసలు బండారు కొమ్ము అరబీలో ఉన్నట్టు మల్లన్న స్వామికి ఎట్లా తెలిసింది? ఒకవేళ మల్లన్న స్వామి బండారు తీసుకురాకపోతే తుర్కోలు బొట్టు పెట్టుకుంటుండేనా? అయినా ఆ తుర్కోలనోడిచ్చి ఈ బండారు ఎట్లా తెచ్చిండో వాళ్ళ ఆవునే వదిలిపెట్టలేదు కదా! ఇవన్నిటి మీద మీకు క్లారిటీ రావాలంటే వీడియోని లాస్ట్ దాకా చూసి ఫాలో చేసి పెట్టుకోండి అకౌంట్‌ని. మల్లన్న స్వామి సిరీస్ లో ఇది డే 13. ఈ రోజు సండే కాబట్టి మల్లన్న స్వామికి అయితే కొబ్బరికాయ కొడదామని కొబ్బరికాయ తీసుకొచ్చిన. మల్లన్న స్వామి పూజ అయితే కంప్లీట్ చేసి కొబ్బరికాయ కూడా కొట్టేసిన. ఇక సూర్య నమస్కారం కూడా తొందర కంప్లీట్ చేసిన. ఇక మీరైతే స్టోరీ వినండి. మల్లన్నతో దేవతలు చెప్తారనమాట. దేవతలందరూ విభూతితో కళ్యాణం ఆడిర్రు, కానీ నువ్వు మాత్రం పసుపు బండారితో కళ్యాణం ఆడి లోక కళ్యాణం కోసమై పసుపు బండారి తీసుకురావాలని చెప్తాడు. అప్పుడు శివుడు వెంటనే నువ్వు గణపతి దేవుడి దగ్గరికి పోతే నీకు ఆ అడ్రస్ దొరుకుతుంది, బండారి ఎక్కడుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు విఘ్నేశుడు అంటాడు కదా, ఎవరికి కలిగని కోరిక నీకైతే కలిగింది మల్లన్న, బండారితో బాసంతం ఆడాలనుకున్నావు కానీ కరెక్టే, కానీ నాకు ఆ బండారి గడ్డ అడ్రస్ అయితే తెలియదు. ఎల్లమ్మ తల్లి ఖచ్చితంగా తెలుసు. అన్ని ఎరక చెప్పుకుంటూ వచ్చింది. బండారిగడ్డ కూడా ఎల్లమ్మ తల్లే చెప్పింది కావచ్చు ఎక్కడుందని. అప్పుడు ఎల్లమ్మ తల్లి మళ్ళీ ఎరకల వేషం కట్టి చెప్తుంది అనమాట. 7 సముద్రాల తర్వాత మక్కా దేశం ఉంటుంది, మక్కా దేశంలోన బండారిగడ్డ ఉంటుంది, జాగ్రత్తగా పోయిరా అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఇక మక్కా దేశం చేరుకున్న వెంటనే వేషం అయితే మార్చుకుంటాడు. ముస్లిం అయిన లెక్క వాళ్ళ తుర్కరాజుల దగ్గరికి పోయి, మరి మల్లన్న స్వామి హిందూ కదా, తుర్కోలు ఎట్లా రానిచ్చిరు? నా పేరు మల్కు మల్లోజీ, నేను తెలంగాణ నుండి వచ్చిన, మా ఊర్లో మొత్తం కరువులు వచ్చి మొత్తం అన్నీ ఏం బ్రతకడానికి బ్రతికే లేకుండా అయిపోయింది, మీ బ్రతుకు తెరువు కోసం ఇక్కడ ఏదో చిన్న పని ఇస్తారని చెప్పేసి వచ్చిన అని చెప్తాడు. అరే నీ పేరేంద్ర, సగం తుర్క ఉంది సగం తెలుగు ఉంది అని చెప్పేసి వాళ్ళు అడగడంతో మల్లన్న స్వామి ఏం చెప్తాడంటే, మల్లన్న స్వామి అనే ఒక దేవుడు ఉండే తెలంగాణలో, సో ఆ దేవుని వల్ల నేను పుట్టినా అని సగం అట్లా పెట్టిర్రు దొరా అని చెప్పేసి చెప్తాడు. సరే ఏం పని చేస్తావు మల్కు మల్లోజీ అని అడిగితే ఇట్లా చెప్తాడు, ఏ పని అయినా చేస్తా, నాకు ఏదో ఒక పని ఇప్పియండి అని అంటే, మంచిగా పూల దగ్గర కాపలి లెక్క పూలను చూసుకోవడం అన్నీ చేయడం అయితే అప్పగిస్తారు మల్లన్న స్వామికి. వన్ ఫైన్ డే అయితే మల్లన్న స్వామి తుర్కరాజులకు పూలు పంపించడం మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాడు. అప్పుడు తుర్కరాజులు పోయి క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఎందుకు పూలు పంపిస్తలేవని. అప్పుడు మల్లన్న స్వామి షేన్కి ఏదో కీడు తాకింది, దానివల్ల ఒక ఆవును బలించి తినాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు తుర్కోలకి ఆ నాన్ వెజ్ కూడా అలవాటు చేస్తాడు. మళ్ళీ గాంజా కొట్టించి మత్తులో పడుకోబెట్టి ఇక మల్లన్న స్వామి అయితే బండారికి బయలుదేరుతాడు. ఇక కుంకుమగడ్డ, మైసాక్షి గడ్డ, గుగ్గిలం గడ్డనైతే నడుముకు కట్టుకొని మన బండారి గడ్డనైతే జోలలో నింపుకొని ఇక పోతా ఉంటాడు మల్లన్న స్వామి. అట్లా బండారి వచ్చింది. అయితే మోరల్ స్టోరీ యొక్క నీతి ఏంటంటే, మల్లన్న స్వామి అసంటోడే ఆ తుర్కోల దగ్గర అవసరం ఉంది కాబట్టి తగ్గిండు, దొరా అని పిలిచిండు. మనం తగ్గితే తప్పేంది? ఆఫ్టర్ ఆల్ మానవులం మనం. అహాన్ని పెంచుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు తగ్గాలి, తగ్గితే తప్పేం లేదు. ప్రతి ఒక్కరు మల్లన్న స్వామి స్టోరీ తెలుసుకోవాలని ఈ ప్రయత్నం. జై మల్లన్న.